ఇక బహిరంగ మార్కెట్లో యూరియా ధర తగ్గటం లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల దొరకని పరిస్థితి నెలకొంది. గరిష్ట అమ్మకపు ధర 267 ఉంటే ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రైవేట్ దుకాణాల్లో బస్తా 400 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చాలా జిల్లాలకు సగటున బస్తాకు 350 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు వెళ్తే యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అవసరం కంటే ఎక్కువగా నిల్వలు ఉన్నాయని అధికారులు నివేదికలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో కొరత కనిపిస్తోంది. దగదర్తి మండలంలోని గ్రామాల్లో కొన్ని చోట్ల రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కావలి, కందుకూరు ప్రాంతాల్లోని దుకాణాల్లో బస్తాకు 100 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వరితో పాటు మొక్కజొన్నకు యూరియా వేయాల్సి ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది. ఇక రబీ అవసరాలకు 9.38 లక్షల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే 5.25 లక్షల టన్నులకు పైగా నిల్వలు వచ్చాయి. డిసెంబర్ వరకు 3.93 లక్షల టన్నులు కావాల్సి ఉండగా 3.23 లక్షల టన్నుల అమ్మకాలే జరిగాయి. ఇంకా 2 లక్షల టన్నులకు పైగానే నిల్వలు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని PACSలు, RSKల్లోనే రైతులకు యూరియా అందుబాటులో ఉంచుతున్నారు. అయితే యూరియా ఎప్పుడు వస్తుందనే ముందస్తు సమాచారం రైతులకు అందటం లేదు. తెలిసి అక్కడికి వెళ్లేసరికి అమ్మకాలు అయిపోతున్నాయి. తర్వాత మళ్లీ ఎన్నాళ్లకు ఇస్తారనేది సమాచారం ఉండట్లేదు. సరిపడా నిల్వలు ఉన్నా రైతు ఎక్కడికైనా వెళ్లి డబ్బు ఇచ్చి యూరియా కొనుక్కునే పరిస్థితి కల్పించట్లేదు. తద్వారా అధికారులు కృత్రిమ కొరతకు పరోక్షంగా కారణమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికైనా యూరియా క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. Please subscribe to YK TV. Please subscribe to YK TV Network.